ఓకే. రోలు చాలా వచ్చినాయి దాంట్లో. ఏ విషయంలో నన్న ఎమోషనల్ అయినావు ఇప్పటి వరకు? ఏడ్చినవా? మా డాడీ విషయంలోనే. అంతే, ఇంకా వేరే ఏం లేదు. ఏ టైంలో అంటే బాత్రూంలో ఏడుస్తావా నార్మల్గా ఎట్లా? ఇంట్లోనే గుర్తొస్తే ఏడుస్తా. ఏ విషయాలు ఎక్కువ గుర్తుకొస్తాయి నీకు? అయితే అట్లా మా డాడీ ఇంట్లో మేజర్ గా ఇప్పుడు డాడీ గురించి మీరు ఫీల్ అయిన సందర్భంలో నీకు ఇప్పుడు అనిపిస్తుంది, అరే మా అమ్మ బాగా బాధపడుతుంది, నేను కూడా పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తున్నా, ఏదైనా మంచిగా సెటిల్ అయిపోదాము, ఇట్లాంటి ఆలోచనలు ఏం రావా? వస్తే తిరిగి తిరిగి ఎన్ని గంటలకు పోతావు ఇంటికి? నైట్ 12 లాస్ట్. 12 దాకా తిరుగుతావు. ఏం పని ఉంటుంది నీకు? కట్టలు కట్టే పని బయట? మాది ఒక అన్నవాళ్ళది ఒకటి లైట్లది ఉంటుంది మార్కెట్స్. వాళ్ళతో పాటు ఉంటావు. జమాయించుడు ఒకటి నాకు వచ్చు. నేను ఉంటే 12, నేను లేకపోతే 5. ఓకే. అంటే ఏం బిజినెస్ ఉంది మీకు? మనకు మార్కెట్ నా లైట్ హెడ్సెట్ చూడన్న, లైట్స్, ఆ లైట్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే. ఇంకా ఇంకా వైన్స్ ఉంది, వైన్స్ కాడ పాండబ్బా ఉంది. ఓకే. ఇంకా మనం ఆటోమొబైల్ పని చేస్తాం. ఓకే. మనోడికి ఏదన్నా సెట్ చేయండి మరి. ఫాదర్ లేడు, తెలియదు, చాలా మందికి తెలియదు ఇవన్నీ. ఇంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని ఎవరికి తెలియదు. నా బిజినెస్ ఉన్నాయి కదా, దండనానికి పెడతాను. ఓకే. నువ్వు వేసుకుంటావు చూడు డ్రెస్సులన్నీ ఎవరేం మరి? అవి అన్న వాళ్ళే వేసుకుంటావా? కొనిస్తారు, వాళ్ళే కొనిస్తారు. ఎందుకు గుండెలు ఎందుకు పెట్టు? ఛాతి ఉందనా నీకు? చెస్ట్ ఉందనా? నాకు అలవాటు అన్నది. ఏం లేదు కదా అక్కడ మరి. తార్ రోడ్ ఉన్నట్టుంది. ఎందుకంత? ఓకే. ఈ మధ్య కాలంలో ఎందుకు ఏడ్చినావు? ఎప్పుడన్నా ఏడ్చినావు? ఈ 2-3 రోజులలో ఏడ్చినావు? ఏడవలే. మీ మమ్మీ కొట్టినప్పుడు ఏడ్చావా? ఏడగొడుతుంది ఎక్కువ అంటే కొడితే నవ్వుకుంటా ఏడ్చినట్టు యాక్టింగ్ చేస్తా వెళ్ళిపోతా. మీ అన్న ఏమన్నాడా? అన్న కొడతాడు 5 దాకా. కొట్టరా మరి? ముద్దు పెట్టుకుంటారు నువ్వు చేసే పనులకి? అన్న కొడతాడు, మస్తు కొడతాడు అన్న. కొట్టినా సిగ్గుచేరం రాదు కదా మనకి, అంతేనా? మళ్ళీ చోటా డాన్ అంటే ఎట్లుండాలి? నలుగురు ఇన్స్పిరేషన్ అవ్వాలి. నిన్ను చూసి ఏమి ఇన్స్పిరేషన్ అవ్వాలి చెప్పు? వాళ్ళ ఇష్టం. అర్థం కాలే. వాళ్ళ ఇష్టం అన్న. ఒక్క మనిషి వచ్చి నిన్ను 4 క్వశ్చన్లు వేస్తే ఆన్సర్లు ఉన్నాయి నీ దగ్గర. నేను అడిగిన దానికే నువ్వు ఆన్సర్ ఇస్తలేవు. ABCDలు రావు, 2 భాషలు వచ్చు, తెలుగు హిందీ, అంతకుమించి ఇంకేం చేయలేవు. పోనీ నీ దగ్గర కండలు ఉన్నాయి, జర హైట్ ఉన్నావు అంటే లేవు. ఏమన్నా అంటే అన్నం చూసుకొని ఎగురుతున్నావు. అన్న లేకపోతే ఏం చేస్తావు? ఇన్ కేసు నేను వదిలేసి పోరాబోయి నీ లైఫ్ నువ్వు చూసుకో అంటే ఏం చేస్తావు? అట్లా ఇప్పటిదాకా అంటే ప్రతి మనిషికి ఓపిక ఎంత ఉంటుందో ఒకసారి ఓపిక నశించిపోతే దగ్గర రానివ్వరు, తెలుసా నీకు విషయం? నువ్వు అట్లా చేస్తున్నావు కాబట్టి రేపు పొద్దున వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ సిస్టర్ వాళ్ళు, వాళ్ళ మదర్ అందరూ వద్దే రావానికి చేయకుండా రీల్స్ గలీజ్ చేస్తాను కదా. మరి ఒక్కరు సపోర్ట్ కూడా లేదు చూడు. ఆయన అయినా సరే నేను సంకలు వేసుకొని పోతున్నా. నాకు ఇంట్లో చెప్పిర్రు, బయట దోస్తులు చెప్పిర్రు, మంచి అన్న వాళ్ళు చెప్పిర్రు, కానీ నేను ఆయనకు వదలలే. నేనేమంటున్నా వదులుమని నేను చెప్పట్లే, కానీ కొంచెం బయటికి తెండి ఇంట్లో నుంచి. ఎందుకంటే గలీజ్ డైలాగ్లు అనేది అది కొంచెం సంథింగ్ బై మిస్టేక్ లో అయిపోయింది అన్న. నెక్స్ట్ కూడా రానియకండి. అట్లా రాదన్న. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, మళ్ళా రావు అట్లా డైలాగ్స్. గలీజ్ అంతా ఓవర్ డైలాగ్లు రావు, ఇట్లానే నార్మల్ వస్తాయి. ఓకే. చోటా డాన్ ఎన్ని డేస్కి ఒకసారి స్నానం చేస్తావు? డైలీ. ఎన్ని గంటలకి? పొద్దుగాల 12 వరకు. మార్నింగ్ ఏం తింటావు? చాయ్ బిస్కెట్. నువ్వు పీకి పడగొట్టే పనులకి మళ్ళీ నీకు చాయ్ బిస్కెటా? అన్న వాళ్ళు ఇప్పిస్తారా? ఇంట్లోనేనా? నిన్ను ఇన్ని రోజుకున్నాడు అండ, నిన్ను బయటకు వెళ్ళగొట్టాలి అసలు. ఆ అన్న ఇట్లా పక్కన పెడితే నీ లైఫ్ ఏం లేదు, ఇంకా నీకు అయిపోయింది, నీ చాప్టర్ క్లోజ్, అంతేనా? అన్న పక్కన పెట్టిన నీ చాప్టర్ క్లోజ్. నువ్వు వేయడం నేను చూపించుకోకూడదు నీ యాటిట్యూడ్. ఓకే. నీ ఫేస్ తెల్లగా ఉంది, నీ బాడీ తెల్లగా ఉంది, మెడ ఎందుకు అంత నల్లగా ఉంది? ఏమో అన్న చాయ్ అప్పుడు చిన్నప్పుడు ఈడంటే చాయ్ పడ్డది, అంత ఎందుకు నల్లగా ఉంది? అంటే ఇట్లా బుడబుడ 4-5 బుర్రలు నీళ్ళు పోసుకొని వెళ్ళిపోతావా? ఎంతసేపు చేస్తూ? నేను నించుటా అన్నాడా, నేను ఆడ నించుటా, స్నానం చేస్తే నేను నించుటా. ఎట్లా చేస్తుండు, మంచిగా రుద్దుతలేడా, నేను అన్ని చూస్తా. రుద్దుతలేడా అనుకో నేను కొడతా అప్పుడే. ఓకే. మొత్తం నీట్ అయ్యి వస్తాడు మన దగ్గర. ఓకే. నీకు అమ్మాయిలలో ఇన్స్టాగ్రామ్ లో ఉన్న ఫేమస్ అమ్మాయిలలో ఎవరు వీడియోలు చూస్తే మంచిగా అనిపిస్తుంది? మొన్న వచ్చింది బ్యాడ్ గర్ల్ దివ్య. వాయిస్ బాగుంటది. వాయిస్ పడిపోయినా ఏమంటావు? అక్క అంటావా దివ్య అంటావా? మరి అక్క అనలేదు దివ్య అను. క్రష్ ఏమన్నా ఉందా? బ్యాడ్ గర్ల్ దివ్య అంట. దివ్య అంటావా? ఆమెకి ఎప్పుడు ఫేస్ టు ఫేస్ మాట్లాడలే.
ఎంతమందికి ప్రపోజ్ చేసినావు ఇప్పటివరకు నువ్వు? ఎవరెందుకలా ఓవర్ యాక్టింగ్ చేయకని చెప్పు. ఎవరెందుకలా పోలేనన్న ఇప్పటిదాకా పోయినవని నేను అనలే, ప్రపోజ్ చేసినావు ఇన్స్టాగ్రామ్ లో ఎవరికి లేదన్న. చెప్పు, నీట్ గా చెప్పు. ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన దగ్గర ఫోన్ ఉండదు. ఉమ్. ఫోన్ ఉంటే పల్లెగొట్టేస్తాడు, ఎందుకట్లా? పల్లెగొట్టేస్తాడు లేకపోతే ఖరాబ్ ఏమైనా చేస్తాడు. ఇప్పటి వరకు 2 ఫోన్లు. ఆహా. ఇప్పుడు మొన్న ఒక ఫోన్ ఇచ్చినాం శాంసంగ్. ఓహో. అదేం చేసిండు, దోస్తుగాడు వల్లగొట్టేసిండు అని చెప్పిండు. ఉమ్. ఇప్పుడు ఒక 2 days తో మళ్ళా స్టార్ట్ చేసిండు దమ్ చేయడం, నాకు ఫోన్ కావాలని. ఇలా ఫోన్ కావాలంటాడు, రేపు పోరి కావాలంటాడు, రేపు పొద్దున ఇంకోటి అంటాడు. అంతే, నెత్తిలు ఎక్కించుకుంటారు. అదే ఫోన్ ఇద్దాం అంటే పలగొట్టుకుంటుండని ఆలోచిస్తారు. ఎందుకు వాళ్ళ కొడతావు ఫోన్? మెంటల్ లేస్తుందా? అరే వాడు ఏదో ఇట్లా బోలతా ఈ అమ్మ అట్లా తిట్టగానే ఏమైందిరా దాదా అని కొట్టేసి మనిషిని కొట్టాలి అన్నోడిని. ఫోన్ ఏమన్నది? ఫోన్ అనలే కదా నేను. అంటే ఇట్లా అది కొట్టేసి అరే ఇటు మెంటల్ రాజు ఇట్లా యాటిట్యూడ్ చేస్తావా? నాకు ఏమైతే ఒకటేసారి కింద కొట్టేసి వాడిని మీద దొరికిన నువ్వు కొనుక్కున్న పైసలు కాదు కదా, వేరేటోళ్ళు ఇచ్చింది కదా అది. నువ్వు కష్టపడి ఒకటి కొనుక్కుంటే దాని విలువ తెలుసు నీకు. నీ లైఫ్ అంతా డిఫెండింగ్ ఏనా? ఎవరి మీద డైలాగ్ కొడితే ఏదైనా అయితే అన్న చూసుకుంటాడా అని అన్న మీద డిఫెండ్ అవుతుంది. ఫోన్ అన్ననే ఇవ్వబట్టి అంతేనా? నువ్వు 4 రోజులు కష్టానికి పోయి తెచ్చుకొని ఆ కష్టపడ్డ పైసలతో ఫోన్ కొనుక్కుంటే ఆ కష్టం తెలుస్తుంది నీకు. ఏం డాన్ తలకాయ చిన్నగా వేసుకున్నాడు ఒకటేసారి? అదే అట్లే ఆన్సర్ లేదా? మరి ఆన్సర్లు కొడతావు కదా అందులో, బెట్టే గిట్టే అంటావు కదా. ఎటు పోతుంది ఇప్పుడు బేటే? పండుకుందా బేటే? బేటకి జీడి పెట్టేయాలి నీకు, బేటకి అంతేనా? ఓకే, ఏం చెప్తావు నీ ఫ్యాన్స్కి? ఏం చెప్తావు? దుష్మన్లకు చెప్తా, హేటర్స్ వాళ్ళు ఏడ్చి ఇంతకు తెచ్చిరా నా సార్ నాకు. ఏడికి నువ్వు పీక్ కట్టలు కట్టింది ఏం లేదా, అన్నం చూసుకుని ఎగురుతున్నావు అంతే. నువ్వు ఏదో పెద్ద పొడిచినని ఫీల్ కాకాడ ఏమి లేదా ఆడ. ఆ అన్న ఇట్లా పక్కకు పెడితే డిబ్బిరి నీ పని. మళ్ళీ స్కూల్ కన్నా పోవాలి, లేదంటే ఏమైనా పని చేసుకోవాలా. జస్ట్ ఆయన ఖర్చులకు డబ్బులు ఇస్తున్నాడు, సరే ఫోన్లే మారుతాడు, వాడే సెట్ అవుతాడు, ఏదో లైఫ్ ఇద్దాం ఫాదర్ లేడన్న ఇంటెన్షన్తో ఆయన అంతమంది చెప్పినా నిన్ను సంకలేసుకొని ఎందుకు పోతుండో తెలుసా నీకు? ఆయనకు అంత అవసరం లేదు కదా, ఆయన జాబ్ ఆయన వేసుకోవచ్చు. నీ వల్ల ఆయన వేరేటోళ్ళతో మాట్లాడుతుండు, తెలుసా నీకు ఆ విషయం? అరే నేను అన్నను నమ్ముకొని ఉన్నా, మరి నా వల్ల అన్నను వాళ్ళు వీళ్ళు అంటున్నారు కదా, నేను అన్న కోసం అన్న మారాలని ఎందుకు అనిపించలే నీకు? మరి నేను ఎవరి తానికి పోనన్నా, ఏం మారాలి? సరే నీ హేటర్స్కి ఏం చెప్తావు చెప్పు. బాకే చెప్పు ఏదో ఒకటి చెప్పు. నీ హేటర్స్ కదా చెప్తానుగా. అరే వాళ్ళు ఏడ్చే నాకు ఇంత చేసిరా నాకు. లేదు నువ్వు ఏం చేసినావని నీ మీద ఏడుపు చెప్పు. ఒక ఎగ్జాంపుల్ గా నువ్వు ఇప్పుడు అన్నున్నాడు, అన్నకు బిజినెస్ ఉంది, ఆయన మీద ఎవరైనా ఏడుస్తున్నట్టే నేను రెస్పెక్ట్ చేస్తా, నేను నమ్ముతా. నువ్వు ఏం నీకినవానే నీ మీద ఏడవ నీకి? అది నేను కామెంట్ కొడతాడు, ప్రతి డైలాగ్ కి కామెంట్ ఉంటుంది, తెలుసు కామెంట్. వాళ్ళకి ఏం చెప్తావు చెప్పు, నీ వర్షన్ చెప్పు. నువ్వు తిడితేనేమో మళ్ళీ తిట్టకంటూ ఇంటర్వ్యూ. సరే నేను తిట్టకని నేను ఏమనట్లేదు, నువ్వేం చెప్తావు చెప్పు, నేను క్వశ్చన్ చేస్తా అంతవరకే నా పని. నేను మంచిగా ఉండాలని చెప్పడం నా బాధ్యత అంతవరకే తప్ప నేను నీకు డైరెక్షన్ ప్రతిసారి ఇవ్వను కదా. మంచి గురించి చెప్తావు, మారితే మంచిది, లేదంటే నీ లైఫ్ నీ ఇష్టం. చెప్పు, ఏం చెప్తావు చెప్పుకో నీ ఓపెన్. అదే నా లంచడుకులు హేటర్స్, ఆ లంచడుకులు ఏడ్చే నాకు ఇంత తెచ్చిరు. ఇంకా ఏమంటున్నా కామెంట్లు అయితే గలీజ్ కొడుతురు, అందుకే నేను తిట్టేది అంతే. కామెంట్లు ఏమని వస్తాయి మేజర్ గా నీకు బాధ అనిపించే కామెంట్స్ ఏమొస్తాయి? అమ్మని తిడతారు అంతే, అమ్మని తిడతారు లంచ్ కానీ అమ్మని. ఫస్ట్ కామెంట్ అంటే స్కూల్ కి పోరా. సెకండ్ కామెంట్ ఇప్పుడు లైట్ డమ్మీ. కరెక్టే కదా, స్కూల్ పోమంటారు కదా వాళ్ళు. ఫస్ట్ మస్తు కామెంట్ ఇదే వస్తాయి అన్న, మస్తు మంది ఇదే కొడతారు. ఫస్ట్ స్కూల్ కి పోరా పూక, అవి లేనోడు ఏతులు కొడుతుండ కూడా అంటారు కదా. అట్లా సంథింగ్ మస్తు వస్తాయి అన్న. ఇంకా కొత్తి మీద మిసాలు లేవు కానీ ఏతులు కొడుతుండ అనేది వస్తుంది. నేనేమంటున్నా, మీ మదర్ నువ్వు బాగా హట్ అయింది ఆ విషయమేనా? మీ మమ్మీని అంటే మా మమ్మీ ఏమనంటే నీ అమ్మ స్కూల్ కి పోరా అంటారు, అదే నాకు కోపం వస్తుంది. ఓకే,